నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. కూటమి ప్రభుత్వంలో ప్రధానంగా అమరావతి రెండవ భూసేకరణకు సంబంధించి జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో ఫుడ్ డౌన్ చేస్తున్నారు, అవిశ్వాసం వ్యక్తం పరుస్తున్నారని ప్రధానంగా మాట్లాడుకొస్తే మొన్నటికి మొన్న కూటమి అనుకూల మీడియాలో ఒక వార్త ప్రాచుర్యం పొందింది. ప్రధానంగా పలువురు వ్యక్తులు ఈ భూసేకరణకు సంబంధించి వాళ్ళ అభిప్రాయం సబబుగానే ఉందన్నట్టుగా మాట్లాడుకొస్తున్నారు. అయితే ఎవరా పలువురు, అసలు ఎందుకు ప్రధానంగా వాళ్ళ పేర్లను అడ్రస్ చేయకుండా మీడియా ఇలా ప్రచురిస్తోంది అనే అంశం గురించి మనతో కులంకుషంగా వివరించడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సార్, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని అంటే పలువురులో పవన్ కళ్యాణ్ గారు అనుకోవచ్చా, లేకపోతే పలువురు ఎవరు, అసలు ఎవరి నుంచి అసలు అవిశ్వాసం? క్యాబినెట్లో పలువురు అంటే ఎవరండి? ఆయన రాజ్యాంగేతర శక్తుల్ని లేకపోతే వేరే రాష్ట్రాల నుంచి వేరే దేశాల నుంచి క్యాబినెట్లో నిర్ణయాలు తీసుకోవడానికి ఎవరికైనా వెసులుబాటు ఉంటుందా? ఇవాళ క్యాబినెట్లో బీజేపీ, తెలుగుదేశం అండ్ జనసేన పార్టీలతో సమన్వయపరుచుకొని సంధానపరుచుకొని క్యాబినెట్ నిర్ణయం ఉంటుంది. అందరూ ఒప్పుకున్నారా, ఒప్పుకోలేదా? పవన్ కళ్యాణ్ గారు అయితే డిఫర్ అయ్యారు కదా లాస్ట్ టైము. ఉన్నదాన్ని ఏడు చేసుకోవాలి అర్థం కానట్టుగా మాట్లాడారు ఆయన. ఈ కేటగరైజేషన్స్లో ఇవాళ క్యాబినెట్ నిర్ణయం జరిగింది, అయితే కొత్త భూసేకరణకి ఏమైనా నోటిఫికేషన్ ఇచ్చారంటే బాగానే ఉంటుంది. వీళ్ళంతా నాన్ జర్నలిస్టులు అండి, జర్నలిస్టులు కాదు. వీళ్ళు ఫెయిలర్లు కొడుతూ ఉంటారు మార్కెట్లో. ఓ డిబేటబుల్ టాపిక్లు తీసుకొచ్చి అన్సర్టనిటీని ఎలా డ్రైవ్ చేద్దాం, లేదంటే ఇంకో ఇష్యూ ఏదో నెత్తికొచ్చి ఉంటుంది, దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ పనికిమాలిన చెత్తను తీసుకొచ్చి ప్రజల్లోకి రుద్దుతూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక విషయం చెప్తున్నాను, భూసేకరణకి అక్కడ స్థానిక గ్రామ సభల్లో విముఖత ఎలా ఉందో ఒకసారి కనుక్కోమనండి. ఎవరు సంకలు కొట్టుకుని ఇచ్చేయడానికి ఎవరు సిద్ధంగా లేరు అక్కడ. అండ్ ఆల్రెడీ ఇక్కడున్న రైతులకి ఎలాంటి అంబిగ్యూటీ ఉందో అందరూ చూస్తున్నారు. పైపచ్చి ఇక్కడున్న అమరావతి నిర్మాణానికి ఎలాంటి అవరోధాలు క్రియేట్ అవుతున్నాయి, ప్రకృతి సహకరిస్తుందా లేదా, లేదా ప్రకృతికి సంబంధించిన విషయాల్లో వాటిని నిలువరించడానికి దాన్ని వాటర్ని దీనికోసం రిజర్వాయర్లు ఎలా ప్లాన్ చేస్తారో అందరికీ తెలిసిన విషయాలే. నేను మీరు కాదు, నరేంద్ర మోడీ గారితో ఫస్ట్ శంకుస్థాపన అప్పుడే రిజర్వాయర్ల నిర్మాణానికి, డిజాస్టర్ సిచ్యువేషన్స్ని అడ్రస్ చేయడానికి శంకుస్థాపన చేయించారు. దాని మీద కార్యాచరణ ఈ రోజు దాకా లేదన్న విషయమే 25 సార్లు మనం చెప్తున్నాం. సార్, ప్రతిసారి వర్షం పడినప్పుడు వచ్చే తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల్ని ఓటంకిస్తూ ప్రస్తావిస్తుంది కూడా దానివల్లనే. ఆ ముందు పని వెనక పని ముందు చేస్తే ఏమవుతుంది? సో దీనివల్ల జరుగుతున్న పరిణామాల్లో ఆల్రెడీ దీన్నే ఏం చేయాలో తలమలకనే తిరుగుతున్నారు. ఓ పక్క వరల్డ్ బ్యాంకు ఒక డిసెంట్ తెలియజేస్తుంది ఇండైరెక్ట్గా అబౌట్ ఫైనాన్షియల్ ఎబిలిటీస్ క్రియేట్ చేయడానికి. సో ఈ సిచ్యువేషన్స్లో దాన్ని ఏం చేయాలన్న దాని మీద ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్లకుండా, ఇవాళ రాష్ట్ర రాజధాని మనందరి ప్రైడ్ అది, దాని గురించి ఆలోచన లేకుండా కొత్త భూసేకరణ ఏ ప్రాతిపదిక మీద? లాస్ట్ టైం చాలాసార్లు విశ్లేషించాం. ఏరోప్లేన్స్ హ్యాంగర్స్ కడతారు, కొత్త పథకాలు ఇవన్నీ అంటే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నోటిఫికేషన్స్ ఏం లేదు. సో ఇలాంటివన్నీ తెలిసి కూడా ఏదేదో మాట్లాడుతూ ప్రతిరోజు ఒక చర్చనీయాంశం చేస్తూ ఫీలర్లు వదిలి పర్లేదు అట్ట ఇస్తారట వాళ్ళ గ్రామాలలోకి అన్నారు, ఇల్లు గ్రామాల్లోకి. ఎందుకదే? ఇప్పటికే రైతులకి ఇవ్వాల్సిన 1000 గజాలు 200 గజాలకి దిక్కుదివ్వడం లేదు. ఈ ప్రభుత్వ విధానం ఏంటో సిఆర్డిఏ చట్ట ప్రకారం వాళ్ళకి చేయవలసింది చేసి అప్పుడు మాట్లాడితే ఎవరైనా అరే ఇక్కడ జరిగింది బ్రహ్మాండంగా జరిగింది, భూసేకరణకు తగ్గట్టుగా వాళ్ళకి పక్క ప్లాట్లు ఇచ్చారు, అది సీడ్ క్యాపిటల్ రోడ్ బ్రహ్మాండంగా తయారైంది, అభివృద్ధి పరిగెడుతుంది అక్కడ అంటే ఇంకోళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇవన్నీ ల్యాండ్ ఎక్వైజ్ చేసుకొని ఏం చేస్తారు? ప్రభుత్వ పరంగా దాన్ని మట్టి దెబ్బలను కంపలు కొట్టడానికి, నీళ్ళు నింపడానికి ఉపయోగపడతాయా? అదే జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కాదు అక్కడ కాన్సెప్ట్. ఇవాళ క్యాబినెట్లో నాకు తెలిసినంత వరకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ తప్ప ఇంకెవరు ఉన్నారు? వాళ్ళ ముగ్గురు పేర్లు రాయడానికి వీడికి ఒళ్ళకి రావట్లేదంటే ఈయనేం జరగలేదు. ఇంకెవరు ఉంటారు క్యాబినెట్లో? ఇంకెవరైనా ఉంటారా? చెప్పండి, మీరు ఎవరైనా ఉంటే చెప్పండి నాకు. లేదా ఎవరైనా ఇండిపెండెంట్కి పిలిచి బాబు మీరు గెలిచారు కాబట్టి ఇచ్చామంటే ఇండిపెండెంట్గా వెళ్ళలేదు ఎవరు మన రాష్ట్రం మొత్తం మీద. ఎందుకు అనవసరమైన వార్తలు ఎక్కడికి ఎక్స్పెక్ట్ చేస్తారు? దానికి ఎవరు మళ్ళీ జనసేన వాళ్ళకి మైక్ పెట్టి సార్ మీరు ఒప్పుకున్నారట అని కొత్త డిస్కషన్కి తెరలేపడానికే? అంటే పవన్ కళ్యాణ్ గారి మాటకి వాల్యూ లేనట్లుగానా ఇదంతా సార్? వాళ్ళు వాల్యూ ఏంటండి నాకు అర్థం కాదు. క్యాబినెట్ నిర్ణయం జరుగుతున్నప్పుడు డిసెంట్ తెలియజేయడం ఒక ఉదాహరణకు చెప్తున్నాను. ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారు లేదా ఎంటైర్ జనసేన లేదా బీజేపీ డిసెంట్ తెలియజేసింది అనుకోండి, ఆ నిర్ణయం మీద ప్రభుత్వం ముందుకెళ్ళాలి వెనకెళ్ళాలా అన్న తర్వాత విషయం. క్యాబినెట్లో అయితే ఆయన డిసెంట్ ఏం తెలియజేయలే, ప్రస్తుతానికి స్టాండ్ స్టిల్ చేసే పరిస్థితికి తీసుకొచ్చాడు ఆయన డిసెంట్ తెలియజేయడం కూడా నేను ఎక్కడ వార్త చదవలేదు. ఎలాంటి కన్ఫ్యూజన్స్కి లీడ్ చేస్తారు సార్? ఇందులో కన్ఫ్యూజనే ఉందండి. కొత్త ల్యాండ్ ఎక్విజిట్కి ఒక ప్రపోజల్ మాట్లాడుకుంటున్నారు. ఆ ప్రపోజల్లో ఎవరు ఒపీనియన్స్ వాళ్ళు చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ గారికి ఒపీనియన్ చెప్పడానికి ఏమి ఇది లేదే.
కానీ మద్దతు అయితే తెలపాలని కోరుకుంటారు కదా కూటమి. ఆబ్వియస్లీ అడుగుతారు, వీళ్ళు కన్విన్స్ చేశారు అనుకోండి, ఇట్లాంటి సర్కమ్స్టాన్సెస్లో ఈ 45,000 ఎకరాలు ఇలా అవసరం పడతాయి అందుకని తీసుకుంటున్నాం అన్నప్పుడు ఆయన కన్విన్స్ అయ్యారు అనుకోండి, వేరే విషయం. నాకైతే కన్విన్స్ అయిన విషయం అయితే నాకు ఎక్కడ రాలేదు. ఈ టాగునింతల కబుర్లతో ఎన్నాళ్ళు విశ్లేషిస్తాం. ప్రాపర్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అది ఖచ్చితంగా క్యాబినెట్ నిర్ణయం, ఇంక్లూడింగ్ మీరు ఒప్పుకోకపోయినా అది గజెట్ వచ్చింది అనుకోండి, జియో రిలీజ్ అయింది అనుకోండి ఎక్విజిషన్కి, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఒప్పుకోవడానే మాడాలి ఎవడైనా. క్యాబినెట్ నిర్ణయం అది. మీకు అర్థమైందా? క్యాబినెట్ నిర్ణయించింది జియో ప్రకారం ల్యాండ్ ఎక్విజిట్ చేద్దాం 45,000 ఎకరాలు అనుకున్నప్పుడు, అప్పుడు ప్రజలు ఏ విధంగా ప్రతిస్పందిస్తారో తర్వాత చూద్దాం. అంతేగాని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారట, దానివల్ల ఏమి నాకు ఉపయోగం లేదు, మీకు అంతగానే ఉపయోగం లేదు. ప్రతిస్పందన ప్రభావం ఎలా ఉంటుంది ప్రజలది? ప్రధానంగా తీవ్రంగానే ఉంది కదా. ప్రజలు అక్కడ డిసెంట్ చాలా భయంకరంగా తెలియజెప్తున్నారు. దీన్ని అడ్రస్ చేయాల్సింది ఎవరు సార్? ప్రధానంగా ముఖ్యమంత్రి గారే. ప్రజల దగ్గరికి వెళ్ళి ఎందుకు ల్యాండ్ తీసుకుంటున్నామో, దీనికి కాంపన్సేషన్ ఎలా ఇస్తామో, లేదా దీనికి ప్రపోజల్స్ ఏంటో అదే కదా. ఇప్పుడు నేను మీ ల్యాండ్ నేను ఇల్లు కడదాం, నేను కన్స్ట్రక్టర్ని, సార్ మీ ల్యాండ్ ఇవ్వండి సార్ నేను ఇల్లు కడతాను అంటున్నాను. నాకేంద్రా అని అడుగుతావు. నీకు చెప్పాల్సింది ఏంటి? సార్ ఈ ల్యాండ్లో 10 అపార్ట్మెంట్లు వస్తాయి, 5 మీవి 5 నావి, మీకేమో అడ్వాన్స్ ఒక 50 లక్షలు ఇస్తాను. ఇలా కన్విన్సింగ్ ఉంటే ఒప్పుకుంటాడు వాడన. అదేమి లేకుండా నేనేం చేస్తానో చెప్పకుండా ముందు నాకు మీ ల్యాండ్ ఇవ్వండి నేను కడతాను అంటే ఏంది కడతావు? ఎందుకు కడతావు? దానివల్ల నాకు వచ్చేది ఏంటి? ఆల్రెడీ ఇక్కడ 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులకి వాళ్ళకే ఇప్పటికి న్యాయం జరగలే. ఇవన్నీ వాళ్ళు అడగరు. ఆ అంబిగ్యూటీస్ ఆ ఎయిర్ని అడ్రస్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంటుంది. 34,000 ఎకరాలు స్వచ్ఛందంగా రైతులు ఇచ్చారు రాజధాని కోసం, కన్విన్స్ చేయబట్టే కదా ఇచ్చారు. అవునంటారు కాదంటారా? అలా ఇప్పుడు ఈ 45,000 ఎకరాలకి కన్విన్స్ చేసి తీసుకోమండి, ఎవరు కాదన్నారు? చెప్పాలి కదా ప్రజలకి ఏం చేయబోతున్నారో, ఎందుకు తీసుకుంటారో చెప్తే వాళ్ళు ఎందుకు కన్విన్స్ అవుతారో రెండు చెప్తారు. వాళ్ళు కన్ఫ్యూజన్ అంటే కన్విన్స్ కంటే కన్ఫ్యూజన్ ఎక్కువ ఉందని భావిస్తున్నారు అందరూ ప్రధానంగా ప్రజలు. అవునండి, మీరు ఏం చేస్తారు చెప్పకుండా వాళ్ళకి ల్యాండ్ ఇమ్మంటే ఏం చెప్తారు వాళ్ళు? ఎంత కదన్నా పొలాలే కదా సార్, పంట పొలాలే కదా. పంట పొలాల్లో వాడికి సంవత్సరానికి తుఫాన్లు రానివ్వండి ఏదో రానివ్వండి వాడికి 10 రూపాయలు వస్తుంది కదా కింద మీద పడితే. 3 పంటల్లో కాకపోయినా ఓ పంటనే పండుతుంది కదా సంవత్సరానికి, లేదా 2 పంటల్లో ఓ పంటనే పండుతుంది కదా. అలాంటి దానికి వాళ్ళకి అష్యూరెన్సెస్ ఏ విధంగా ఇస్తారు? కౌలు, గతంలో కౌలు ఇచ్చేది కన్విన్స్ చేశారు, కన్విన్స్ ఒప్పుకునే ఇచ్చారు కదా. అలా ఇప్పుడు ఏం చేస్తారో చెప్పాలి. ఆ ప్రపోజల్స్ ఉండి ప్రాపర్ జియో రిలీజ్ అయ్యి అక్కడ సిఆర్ఐడి వాళ్ళు వెళ్ళి పరిధిలో వాళ్ళని ఈ ప్రపోజల్స్తో ఎక్వైజ్ చేస్తున్నాం అని చెప్తే అప్పుడు కన్విన్స్ అయ్యారు అనుకోండి, అప్పుడు చర్చ వేరు. ఏమీ లేకుండా ఊరికి అలవాటు పడే పవన్ కళ్యాణ్ గారి మీద నెట్టి ఆయన మాట్లాడారు లేదా అంటే అది సముచితం అయితే కాదు. బట్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా సార్, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు కానీ మనకు సపోర్ట్గా ఉంటారని అక్కడ ఉన్నటువంటి. అవును సార్, ఇప్పుడు ప్రభుత్వమే నిర్ణయించకుండా జీవో ఇవ్వకుండా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్గా ఉంటారు. దేనికి సపోర్ట్గా ఉండాలి? ప్రధానికి ప్రభుత్వం మంచి నిర్ణయమే తీసుకుంది, సపోర్ట్ చేయవలసిన బాధ్యత ఆయన క్యాబినెట్ మంత్రిగా ఉండదు? ఉంటుంది కాదు. నిర్ణయం తప్పు, ప్రజలు వచ్చి సార్ మేము ఎవరు తలుచుకోలేదు, మాకు నష్టం ఎంత వాటిల్లింది, మా పెదనానికి ఒకటికి ఇక్కడ అమరావతిలో ఇచ్చాడు సార్, ఆడి వల్ల ఆడు ఎంత నష్టపోయాడో నాకు తెలిసి, ఇలాంటివన్నీ అప్పుడు పవన్ కళ్యాణ్ గారి రిప్రజెంటేషన్స్ వెళ్ళినప్పుడు ఆయన క్యాబినెట్లో కన్విన్స్ చేయలేకపోతే అప్పుడు మీరు చెప్పండి సార్. కానీ ఏది జరగలే కదా, జరగకుండా హైపోథెటికల్గా ఏం డిస్కస్ చేస్తాం? రైట్ సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.